ఓం శాంతి. ఈరోజు మురళి 5/5/2026. మధురమైన పిల్లలారా, సుఖశాంతుల వరదానం ఒక్క తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. ఎందుకంటే సుఖశాంతులకు సాగరుడు బాబా కాబట్టి ఆయన నుండినే సుఖశాంతుల వరదానం లభిస్తుంది. పవిత్రతనే సుఖశాంతులకు జనని. పవిత్రత అనే వారసత్వం బాబా బిడ్డ కాగానే యోగి భవ, పవిత్ర భవ, పవిత్ర భవ, యోగి భవ అనే వరదానాలు బాబా ఇచ్చారు బాబా బిడ్డ కాగానే. సో పవిత్రులుగా అవుతూ పోతే సుఖము శాంతి యొక్క వరదానం లభిస్తుంది. ఏ దేహదారుల నుండి లభించదు. అల్పకాలికమైన సుఖము శాంతి లభించచ్చేమో కానీ శాశ్వతమైన సుఖము శాంతి, ఒరిజినల్ ఆత్మ యొక్క సుఖము శాంతి ఎవరి ద్వారా? మానవుల ద్వారా లభించదు. వస్తువుల ద్వారా, వ్యక్తుల ద్వారా, వైభవాల ద్వారా లభించదు. మీకు ముక్తి, జీవన్ముక్తుల మార్గాన్ని చూపించేందుకు బాబా వచ్చారు. ముక్తి మరియు జీవన్ముక్తి. ప్రశ్న: తండ్రితో పాటు వెళ్ళేందుకు మరియు సత్యుగం ఆదిలో వచ్చేందుకు పురుషార్థమేమి? బాబాతో పాటు పరంధామానికి వెళ్ళాలి, మళ్ళీ బ్రహ్మ బాబా వాళ్ళతో పాటు సత్యుగంలోకి రావాలి. దీనికోసం పురుషార్థమేమి? జవాబు: బాబాతో పాటు వెళ్ళాలంటే పూర్తి పవిత్రంగా కావాలి. సత్యుగం ఆదిలో వచ్చేందుకు ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తీసేసి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. రెండు ఒకటే. ఎంతెంత తండ్రి స్మృతిలో ఉంటామో అంతంత పవిత్రంగా అవుతాం. పవిత్రంగా అయినప్పుడే బాబా జతలో ఇంటికి వెళ్తాం. మరియు పవిత్రంగా అయినప్పుడే పవిత్ర ప్రపంచానికి వెళ్ళగలుగుతాం. పవిత్రమైనప్పుడే పవిత్ర దేశమైన సత్యుగానికి వెళ్ళగలుగుతాం. అదే బాబా అంటున్నారు, ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తీసేసి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. ఆత్మాభిమానిగా తప్పకుండా అవ్వాలి. ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగం తీసేయాలంటే ఏకైక ఉపాయం సర్వ సంబంధాలు ఒక్క బాబాతో జోడించాల. సర్వ సంబంధాలు బాబాతో జోడించాలంటే ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయాలి. ఒక్క తండ్రి శ్రీమతం పైన నడిచినట్లయితే ఉన్నత పదవి యొక్క అధికారం లభిస్తుంది. పాట: నయనహీనులకు మార్గం చూపించండి ప్రభు, అడుగడుగునా దెబ్బలు తింటూ వచ్చాం. కళ్ళు లేకపోతే ఏమవుతుంది? దెబ్బలు, మోసపోతారు, దెబ్బలు తింటారు కదా. అలాగే బాబా అంటున్నారు, స్థూలంగా సూక్ష్మంగా కూడా మూడవ నేత్రం లేని దాని కారణంగా ఎవరేది చెప్తే అది వింటూ, దాన్నే నమ్ముతూ, దాన్నే ఫాలో చేస్తూ, ఇబ్బంది పడుతూ, దుఃఖాన్ని పొందుతూ వచ్చాం. అందుకోసమే బాబా అంటున్నారు, నయనహీనులకు దారి చూపించండి ప్రభు, పగ్ పగ్ పర్ ఠోకర్ కాయ్, అడుగడుగునా దెబ్బలు తింటూ వచ్చాం. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఈ పాటను ఎవరు పాడారు? పిల్లలు పాడారు. ఎందుకంటే తండ్రి అయితే ఒక్కరే, వారిని రచయిత అంటారు. రచన రచయితను పిలుస్తుంది. బాబా అర్థం చేయించారు. భక్తి మార్గంలోనైతే మీకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. లౌకిక తండ్రి శరీరాన్ని ఇచ్చిన వాళ్ళు, మళ్ళీ పారలౌకిక తండ్రి ఆత్మిక తండ్రి. సో బాబా అంటున్నారు, ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. ఆత్మలందరి తండ్రి ఒక్కరే. తండ్రి ఒక్కరే అయిన కారణంగా ఆత్మలందరూ పరస్పరం తమని తాము సోదరులమనే పిలుచుకుంటారు. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి భాయి భాయి అంటారు. ఓ గాడ్ ఫాదర్, ఓ పరంపిత, దయ చూపించండి, క్షమించండి అని ఆ తండ్రినే పిలుస్తారు. భక్తుల రక్షకుడు భగవంతుడొక్కరే. మొట్టమొదటైతే మనకు ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఈ విషయాన్ని అర్థం చేయించాలి. పారలౌకిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే. లౌకిక తండ్రి ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటారు. ఇప్పుడు లౌకిక తండ్రి గొప్పవారా, పారలౌకిక
పారలౌకిక తండ్రి గొప్పవారా? పారలౌకిక తండ్రే కదా, జన్మ జన్మాంతరాలకు తండ్రి బాబా అయినారు కదా. లౌకిక తండ్రిని అయితే ఎప్పుడు భగవంతుడు లేదా పరంపిత అన్నారు. ఎట్లా అంటారు? ఆత్మల తండ్రి ఒక్క పరంపిత, పరమాత్మ. పరం అంటే ఉన్నతోన్నతమైన. ఆత్మ పేరు ఎప్పుడూ మారదు, శరీరం పేరే మారుతుంది. ఎన్ని శరీరాలు తీసుకుంటే అన్ని పేర్లు. ఇంకా చెప్పాలంటే ఒక శరీరము ఒక జన్మకు 3-4 పేర్లు కూడా ఉంటాయి. ఆత్మ రకరకాల శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తుంది, అనగా పునర్జన్మలు తీసుకుంటుంది ఆత్మ. బాబా తీసుకోరు. చివరికి ఎన్ని జన్మలు ఉంటాయి అనేది కూడా తండ్రియే వచ్చి అర్థం చేయిస్తున్నారు. 84 లక్షల జీవరాశుల్లో జన్మ తీసుకోము, 84 తీసుకుంటాము. ఏ యుగంలో ఎన్నెన్ని అనేది కూడా బాబా వచ్చి స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు. పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలీదు. తండ్రి వచ్చి భారతదేశంలోనే వస్తారు. వారి పేరు కూడా శివ. శివ పరమాత్మ అని అర్థం చేసుకుంటారు కూడా. శివ జయంతిని లేదా శివరాత్రిని జరుపుకుంటారు. ఎలాగైతే ఆత్మ కూడా నిరాకారియో అలా బాబా కూడా నిరాకారుడు. వారు నిరాకారి లోకం నుండి పాత్రను అభినయించేందుకు సాకారంలోకొస్తారు. ఇప్పుడు నిరాకార శివుడైతే శరీరం లేకుండా పాత్రను అభినయించరు. నిరాకార శివుడు. మనుషులు ఈ విషయాలను ఏమీ అర్థం చేసుకోరు, నయనహీనులుగా ఉన్నారు. శరీరం యొక్క 2 నేత్రాలైతే అందరికీ ఉంటాయి, కానీ జ్ఞానం యొక్క 3వ నేత్రం ఆత్మకు లేదు. దానిని దివ్యచక్షువు అంటారు. ఆత్మ తన తండ్రిని మర్చిపోయింది. అందుకే నయనహీనులకు మార్గము చూపించండి ప్రభు అని పిలుస్తారు. ఎక్కడికి మార్గము? శాంతిధామానికి మార్గం, సుఖధామానికి మార్గం. సర్వుల సద్గతి దాత ఒక్క బాబాని. మనిషికి గురువుగా అయ్యి సద్గతిని ఇవ్వలేరు. ఏదైనా నేర్పించవచ్చు కానీ సద్గతిని ఇవ్వలేరు. వారు స్వయం సద్గతిని పొందలేరంటే ఇతరులకు ఎలా ఇవ్వగలరు? ఒక్క తండ్రి మాత్రమే సర్వుల సద్గతిని ఇచ్చేవారు. ఆ భగవంతుడైన తండ్రినే స్మృతి చేయాలి. బాబా అర్థం చేయిస్తున్నారు. మనుష్య మాత్రులెవరూ జీవన్ముక్తిని, శాంతిని మరియు సుఖాన్ని సదాకాలం కోసం ఇవ్వలేరు. సుఖశాంతుల వరదానాన్నైతే ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు. మనుషులకి ఇవ్వలేరు. భారతవాసులు సతోప్రధానంగా ఉన్నప్పుడు సత్యుగి స్వర్గవాసులుగా ఉండేవారు. ఆత్మ పవిత్రంగా ఉండేది. ఆత్మలు పవిత్రంగా సతోప్రధానంగా ఉన్నప్పుడు భారతదేశంను స్వర్గమని అనడం జరుగుతుంది. తప్పకుండా నేటికి 5000 సంవత్సరాల క్రితం భారతం స్వర్గంగా సతోప్రధానంగా ఉండేది. ఇది తెలియదు కదా ఎవరికి. స్వర్గం ఉండేది అంటారు కానీ ఎప్పుడుండేది, ఎవరొచ్చిస్తారు, ఎవరు తయారు చేస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు. బాబా వచ్చి తన పరిచయాన్ని మనకు తెలిపిస్తే తప్ప మనకు కూడా తెలియకపాయా. బ్రహ్మా బాబాకే తెలియదంటే మనకేం తెలుసు? ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని ఇప్పుడు మీకు తెలుసు. కలియుగం యొక్క అంతిమం ఇప్పుడు. దీన్ని నరకం అంటారు. ఇదే భారతం స్వర్గంగా ఉన్నప్పుడు చాలా సుసంపన్నంగా ఉండేది. పవిత్రత, సుఖము, శాంతి, ఆనందం అన్నీ ఉండేవి. వజ్ర వైడూర్యాల మెహల్స్ ఉండేవి. బాబా పిల్లలకు స్మృతి ఇప్పిస్తున్నారు. సత్యుగ ఆదిలో ఈ లక్ష్మీనారాయణల రాజధాని ఉండేది. దాన్ని స్వర్గం, వైకుంఠం అంటారు. ఇప్పుడైతే స్వర్గం లేదు. ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాబా భారతదేశంలోనే వస్తారు. నిరాకారుడైన శివుని జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ వారు ఏం చేస్తారనేది ఎవ్వరికీ తెలియదు. ఆత్మలైన మన తండ్రి శివుడు, వారి జయంతిని మనం జరుపుకుంటాం. తండ్రి యొక్క బయోగ్రఫీ గురించి ఎవ్వరికీ తెలియదు. ఆయన హిస్టరీ, జాగ్రఫీ, ఆయన ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, ఆయన నామమేమి, రూపమేమి, కాలమేమి, గుణమేమి, కర్తవ్యమేమి, ఆయన ఉండే ధామమేమి ఏమీ తెలియదు ఎవరికి. బయోగ్రఫీనే తెలియదు.
నేతి నేతి మాకు తెలియదు అంటూ వచ్చారు. దుఃఖంలో అందరూ స్మరిస్తారు భగవంతుణ్ణి. ఓ గాడ్ ఫాదర్ దయ చూపించండి తండ్రి అంటారు. కానీ ఎక్కడుంటారు అనేది ఎవరికీ తెలియదు. ఇది రావణ రాజ్యం. ప్రతి సంవత్సరం రావణ్ణి కాల్చుతారు. కానీ 10 తలల రావణుడు ఎవరు అనేది కూడా ఎవరికీ తెలియదు. 10 వికారాలకు గుర్తే స్త్రీలోని పంచవికారాలు, పురుషుల్లోని పంచవికారాలు. 10 వికారాలకు గుర్తే 10 తలల రావణుడు, 10 తలల రావణుడు, దశనందుడు అంటారు కదా. బాబా అంటున్నారు రావణ్ణి ఎందుకు కాలుస్తారనేది కూడా తెలియదు. రావణుడు ఎవరికి శత్రువు, ఆయన దిష్టిబొమ్మని ఎందుకు కాల్చుతున్నారు, ఇది ఎవ్వరికీ తెలియదు. రావణునికి శత్రువు, మనకెందుకు శత్రువు? కానీ రావణుడు ఎవరు? రులానే వాళ్ళ రావణుడు కేవలం అక్కడ శ్రీలంకలో లేదా సిలోన్లో ఉండేవాళ్ళు కాదు. రావణుడు అందరిలోనూ ఇప్పుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. పంచవికారాలే సర్వవ్యాపి. అంతేకాని ఒక స్థూల రూపం అంటూ రావణ్ణికి లేదు. మన శత్రువే కదా రావణుడు. పంచవికారాలే మనకు శత్రువులు. లోపల శత్రువుల్ని సమాప్తం చేసుకుంటే బయట శత్రువులు ఎవరు లేరు. బాబా అదే అంటున్నారు. అందుకే దీన్ని రావణ సాంప్రదాయము అంటారు. రావణ్ణి పంచవికారాలే అతిపెద్ద శత్రువు. అతడి దిష్టి బొమ్మను తయారు చేసి కాలుస్తారు. మేము కాలుస్తున్న ఆ రావణుడు ఎవరు అనేది భారతవాసులకు తెలియదు. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైంది అనేది కూడా తెలియదు. బాబా వచ్చి అన్ని విషయాలు అర్థం చేస్తున్నారు. రామరాజ్యం సత్యత్రేతాయుగాలు, రావణ రాజ్యం ద్వాపర కలియుగాలు. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వారికి రాజ్యం ఎక్కడి నుండి లభించింది, ఎలా లభించింది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ విషయాల పట్ల అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. లోతుగా ఆలోచించాలి. సర్వధర్మాత్మల తండ్రి ఒక్క పరమాత్ముడే. అన్ని ధర్మాల వాళ్ళు ఆ తండ్రిని పిలుస్తున్నారు. కానీ ఎవరు అనేది ఎవరికీ తెలియదు. అది బాబానే వచ్చి మనకు చెప్తున్నారు. అప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు మనం కూడా ఇతరులకు తెలియజేయాలి. అదే బాబా అంటున్నారు. అటెన్షన్ పెట్టాలి. అత్యంత ప్రియమైన వారు తండ్రి. అందుకే వారిని భక్తి మార్గంలో కూడా పిలుస్తారు. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు దుఃఖమన్న మాటే ఉండదు. ఇప్పుడు ఇది దుఃఖధామం. అనేక ధర్మాలు ఉన్నాయి. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. మిగిలిన ఆత్మలందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు, ఇది కూడా ఎవరికీ తెలియదు. ఎందుకంటే నయనహీనులుగా ఉన్నారు. కండ్లున్నా గుడ్డివాళ్ళుగా ఉన్నారు. అజ్ఞానంలో ఉన్నారు. 3వ నేత్రం తెలియదు. శాస్త్రాల ద్వారా జ్ఞానం యొక్క 3వ నేత్రం ఎవ్వరికీ లభించదు. జ్ఞాన నేత్రాన్ని త్రినేత్రి అయిన బాబానే ఇస్తారు కదా. పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరుడే ఇస్తారు. ఆత్మకు 3వ నేత్రం లభిస్తుంది. నేను ఎన్ని జన్మలు తీసుకున్నాను అనేది ఆత్మ మర్చిపోయింది. ఎరుక మరుపులాటలో మర్చిపోయింది. బాబా వచ్చి మళ్ళీ గుర్తు తెప్పిస్తున్నారు. సత్యుగంలో ఏదైతే దేవీ దేవతల రాజ్యం ఉండేదో అది ఎక్కడికి వెళ్ళింది? మనుషులు 84 జన్మలు తీసుకుంటారని పాడతారు కూడా. 84 జన్మల చక్రం అని అంటారు. కానీ ఏ ఆత్మ 84 జన్మలను తీసుకుంటుంది? ఎవరైతే మొదట భారతదేశంలోకి వస్తారో వారు దేవీ దేవతలు. ఆ తర్వాత 84 జన్మలను అనుభవించి చివరిలో పతితంగా అయిపోతారు. ఓ పతిత పావన రాండి అని పిలుస్తారు. అంటే స్వయం పతితులనే కదా అర్థం. అందుకే పతిత పావన సీతారాం అంటారు. మమ్మల్ని పావనంగా చేయడానికి రాండి అని పిలుస్తారు. అంటే పతితులనే కదా అర్థం. ఎవరైతే స్వయమే పతితులుగా ఉన్నారో వాళ్ళు ఇతరులను ఎలా పావనంగా చేయగలుగుతారు? ఎంత బాగా లాజికల్గా బాబా చెప్తారు. తండ్రి ఇవన్నీ విషయాలు అర్థం చేస్తారు. అర్ధకల్పం భక్తి మార్గంలో రావణ రాజ్యం ఉంది. పంచవికారాలు ఉన్న కారణంగా భారతదేశానికి ఇంత దుఃఖం లభించింది. 84 జన్మలనైతే తప్పకుండా తీసుకుంటారు. ఆ లెక్కను బాబా వచ్చి అర్థం చేస్తున్నారు.
మొట్టమొదట సత్యుగంలో సత్వప్రధానంగా ఉంటారు. తర్వాత త్రేతాలో సతోగా, ద్వాపరంలో రజోగా, కలియుగంలో తమోగా, సంగమ యుగంలో తమో నుండి సత్వప్రధానంగా అవుతున్నాం. ఆత్మలోనే మలినం చేరుతుంది. తండ్రి వచ్చేదే భారతదేశంలో. శివ జయంతి కూడా భారతదేశంలోనే ఆచరిస్తారు. మిగిలిన ఆత్మలందరూ అయితే గర్భం ద్వారానే జన్మ తీసుకుంటారు. బాబా గర్భంలో జన్మ తీసుకోరు. నేను సాధారణ వృద్ధ బ్రాహ్మణి శరీరంలో ప్రవేశిస్తాను. ఇది వీరి అనేక జన్మల అంతిమ జన్మ. బ్రహ్మ అర్ధం సమయం బ్రహ్మ బాబా, అర్ధం సమయం గుల్జార్ దాది. అందుకే శివునికి అర్ధ నరనారీశ్వరుడు అని పేరు. అర్ధం సమయం నరుని శరీరంలో, అర్ధం సమయం నారీ శరీరంలో. బాబా అంటున్నారు, ఇది ఎవరికో ఒకరికి అర్థమవుతుంది. ఇది గీతా పాఠశాల. బాబా అంటున్నారు, మనుష్యులను దేవతలుగా తయారు చేయడానికి ఈ రాజయోగాన్ని నేర్పించడం జరుగుతుంది. స్వర్గ రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. దీనిని తండ్రి మాత్రమే ఇవ్వగలరు. గీతను చదవడం ద్వారా ఎవరూ రాజులుగా అవ్వరు, ఇంకా పేదవారిగా అవుతూ పోతారు. తండ్రి గీతా జ్ఞానాన్ని వినిపించి రాజుగా తయారు చేస్తారు. ఇతరుల ద్వారా గీతను వినడంతో నిరుపేదలుగా అయిపోయారు. భారతదేశంలో ఎప్పుడైతే ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదో అప్పుడు పవిత్రత, సుఖము, శాంతి, సంపదలు ఉండేవి. పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది. అక్కడ హింస అన్న మాట లేదు. తర్వాత ద్వాపర యుగం నుండి హింస ప్రారంభమవుతుంది. కామ వికారాన్ని ఉపయోగిస్తూ ఏ పరిస్థితికి చేరుకున్నారు చూడండి. సత్యుగంలో 100% సుసంపన్నంగా ఉంటారు, సతోప్రధానంగా ఉంటారు. ఈ రహస్యం గురించి మనుషులు ఎవ్వరికీ తెలియదు, మరియు సాధు సత్పురుషులు మొదలైన వారికి కూడా తెలియదు. జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు ఒక్క తండ్రియే అయినారు. ఆయనే వచ్చి సతోప్రధానంగా అయ్యే యుక్తిని తెలియచేస్తారు. రావణి మతం పైన మనుషుల పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. ఎవరైతే పవిత్ర రాజులుండి వెళ్ళారో ఇక్కడి రాజులు వారి చరణాలకు నమస్కరిస్తారు మరియు వారి మహిమను పాడుతారు. మీరు సర్వగుణ సంపన్నులు, మేము నీచులము, పాపులము, మాలో ఏ గుణాలు లేవు అంటారు. అంతేకాక మా పైన దయ చూపించండి అంటారు. స్వయంని క్రిటిసైజ్ చేసుకుంటారు. బాబా ఆ విధంగా ఎప్పుడూ మనకు చెప్పరు. మనల్ని ఉన్నతంగా చేస్తూ మీరే అట్లుంట్రీ అని మనల్ని ఉన్నతంగా చేస్తున్నారు. మీరొచ్చి మమ్మల్ని మందిర యోగ్యులుగా తయారు చేయండి అంటారు. తండ్రి ఏ విధంగా వచ్చి దేవీ దేవత ధర్మ స్థాపన చేస్తారో బాబా వచ్చి అర్థం చేస్తున్నారు. ఇది ఎవ్వరికీ తెలియదు. మేమే దేవీ దేవత ధర్మానికి చెందిన వారిగా ఉంటుంది. మేమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాం. ఇన్ని జన్మలు తీసుకున్న తర్వాత ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయి. మీరు అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ ప్రపంచం యొక్క చరిత్ర చక్రము తిరగాల్సే ఉంటుంది. అందుకే మీరు పావనంగా ఇక్కడే అవ్వాలి. పతితులైతే సుఖధామానికి, శాంతిధామానికి వెళ్ళలేరు. బాబా వచ్చి అర్థం చేస్తున్నారు. సతోప్రధానంగా ఉన్న మీరు తమోప్రధానంగా అయ్యారు. బంగారు యుగం నుండి మళ్ళీ ఇనుప యుగంలోకి వచ్చారు. మళ్ళీ బంగారు యుగం వారిగా కావాలి. అప్పుడే ముక్తిధామానికి, సుఖధామానికి వెళ్ళగలరు. భారతదేశం సుఖధామంగా ఉండేది, ఇప్పుడు దుఃఖధామంగా ఉంది. నయనహీనులైన మాకు మార్గాన్ని చూపించండి అని పాటలో కూడా విన్నారు. మనం మన శాంతిధామానికి ఎలా వెళ్ళగలము? వారు పరమాత్మ సర్వవ్యాపి, వారు ఫలానా అవతారము, పరశురాముని అవతారము అనేస్తారు. ఇప్పుడు తండ్రి పరశురామునిగా అయ్యి మొత్తం క్షత్రియులనే హతమారుస్తారా ఏమి? చూడండి, అట్లా అక్కడ చూపించినారు కదా, క్షత్రియులంతా చంపేస్తున్నారు. అసంభవం కదా. ఆయన అహింసా పవిత్ర సాగరుడు. ఆయన ఎప్పుడు హింస చేయరు, మానవుల మాదిరి హింస చేయరు కదా. మానవుల సదృశ్యంగా 84 జన్మల్ని ఎలా తీసుకున్నారనేది బాబాయే వచ్చి అర్థం చేస్తున్నారు. ఇప్పుడు భగవంతుణ్ణైన నన్ను స్మృతి చెయ్యండి.
ఓ ఆత్మలారా ఆత్మాభిమానిగా కండి. ఇదే అన్ని మురళీల సారం. ఆత్మాభిమానియే సర్వోన్నత జ్ఞాని. ఆత్మాభిమానియే సదా సుఖాన్ని పొందుతారు. ఆత్మాభిమానియే బాబాని జ్ఞాపకం చేసుకోగలుగుతారు. అన్నింటికీ మూలాధారం స్వయంని ఆత్మ అని తెలుసుకొని బాబాతో సర్వ సంబంధాల ప్రేమను ప్రాప్తిని అనుభవం చేసుకోవడం. అందుకే బాబా అంటున్నారు, ఓ ఆత్మల్లారా ఆత్మాభిమానిగా కండి. దేహాభిమానులుగా అయ్యి మీరు పూర్తిగా దుఃఖితులుగా, నిరుపేదలుగా, నరకవాసులుగా అయిపోయారు. ఒకవేళ స్వర్గవాసులుగా కావాలనుకుంటే తప్పకుండా ఆత్మాభిమానులుగా కండి. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు 84 జన్మలు పూర్తి అయ్యాయి. మళ్ళీ సత్యుగం ఆదిలోకి వెళ్ళాలి. ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి. ఇతర సాంగత్యాల నుండి బుద్ధి యోగాన్ని త్యజించండి. గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వాలి. నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మలోని మలినమంతా కాలిపోతుంది. మీరు పవిత్రంగా అయిపోతారు. అప్పుడు నేను పిల్లలందరినీ వాపస్ ఇంటికి తీసుకెళ్తాను. ఒకవేళ నా మతం పైన నడవకపోతే అంత ఉన్నత పదవిని పొందలేరు. ఈ లక్ష్మీనారాయణలది ఉన్నత పదవి. వీరి రాజ్యం ఉన్నప్పుడు వేరే ధర్మం ఏదీ లేదు. ద్వాపరం నుండి మళ్ళీ ఇతర ధర్మాలు వస్తాయి. సత్యుగంలో మనుష్యులు కూడా కొద్ది మంది ఉంటారు, 9 లక్షలు. ఇప్పుడు ఎంతమంది జనాభా ఉంది, ఎన్ని ధర్మాలు ఉన్నాయి, ఎంత దుఃఖిగా ఉన్నారు. దేవీ దేవతా ధర్మం వారే ఇప్పుడు పతితులుగా అయిన కారణంగా స్వయాన్ని దేవతలుగా చెప్పుకోలేరు. ఇప్పుడు మనమే ఉన్నాం. నేను దేవత అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? వికారాలున్న ఎవరు దేవతలు కావడానికి వీల్లేదు. వికారాల అంశాలు ఉండకూడదు. తర్వాత అపవిత్రత ద్వారా జన్మ తీసుకోకూడదు. ఈ రెండింటి తారతమ్యమే దేవతలకు మనకు డిఫరెన్స్. బాబా అదే అంటున్నారు, స్వయాన్ని దేవతలుగా చెప్పుకోలేరు. హిందువులు హిందూ దేశంలో ఉండి హిందువులనే పేరు పెట్టేస్తున్నారు. బాబా వచ్చి అన్ని విషయాలు అర్థం చేస్తున్నారు. మీరు యోగ్యమైన దేవీ దేవతలుగా ఉన్నప్పుడు మొత్తం విశ్వం పైన రాజ్యం ఉండేది. అందరూ సుఖమయంగా ఉంటిరి. ఇప్పుడు దుఃఖితులుగా అయిపోయారు. భారతదేశం స్వర్గంగా ఉండేది, అది ఇప్పుడు నరకంగా అయిపోయింది. మళ్ళీ నరకాన్ని స్వర్గంగా తండ్రి తప్ప మరెవ్వరూ తయారు చేయలేరు. దేవతలను సంపూర్ణ నిర్వికారీలు అంటారు. ఇక్కడి మనుష్యులైతే సంపూర్ణ వికారీలు. వీరిని పతితులనే అంటారు. భారతదేశం శివాలయంగా ఉండేది, అది శివబాబా ద్వారా స్థాపన చేయబడింది. తండ్రి స్వర్గాన్ని తయారు చేస్తారు. రావణుడు మళ్ళీ నరకం తయారు చేస్తాడు. రావణుడు శాపాన్ని ఇస్తాడు. తండ్రి 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తారు. పవిత్రత సుఖశాంతుల వరాలను ఇస్తారు. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ తండ్రినే స్మృతి చేయాలి. ఏ దేహదారిని స్మృతి చేయకూడదు. దేహదారులను భగవంతుడు అనడానికి వీల్లేదు. భగవంతుడైతే ఒకే ఒకరు, ఆయన జనన మరణ రహితుడు. ఆయన బేహద్దు వారసత్వాన్ని చెందుకొచ్చారు. మళ్ళీ రావణుడు శాపగ్రస్తులుగా చేసేస్తారు. ఈ సమయంలో భారతదేశం శాపగ్రస్తమై ఉంది, చాలా దుఃఖంలో ఉంది. ఇప్పుడు ఈ రావణుని పైన విజయాన్ని పొందాలి. దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది. ఈ గ్రహణం అయితే భూమిపైన ఏర్పడే నీడ, అర్థమైందా? చంద్రుని యొక్క నీడ, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము భూమిపైన పడినప్పుడు ఏదో ఒక గ్రహణం అని చెప్తాము, నీడబడుతుంది. చూడండి ఎంత బాగా చెప్తారు బాబా. నీడని గ్రహణం అనేస్తారు. బాబా అంటున్నారు, మీపైన పంచవికారాల రావణ్ణి గ్రహణం ఉంది. ఇప్పుడు పంచవికారాలను దానం ఇచ్చేయాలి. ముందైతే మేమెప్పుడు వికారాల్లోకి వెళ్ళమని దానం ఇవ్వండి. ఫస్ట్ ఇది. ఈ కామ వికారమే మనుష్యులను పతితంగా చేసేసింది.
ఇంపార్టెంటే కామేషు క్రోధేషు. మొదట కామ వికారం పైన జయిస్తేనే జగజ్జీతులుగా కాగలుగుతారు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते తండ్రి నమస్తే. ఎంత బ్యూటిఫుల్గా, క్లియర్గా, స్పష్టంగా ఒక్కో రోజు ఒక్కొక్క విషయాన్ని చెప్తారు. నిన్నంతా నిశ్చయం గురించి చెప్పిరి, మొన్నంతా సృష్టి చక్రము, తర్వాత నిచ్చెన చిత్రం గురించి చెప్పిరి. ఈరోజు మొత్తం మనం ఏ విధంగా కింది దిగినాము, ఎట్లా పైకెక్కాలా, హిందువులంటే ఎవరు, భారతదేశం ఎట్లా ఉండింది, స్వర్గం అంటే ఏమి, నరకం అంటే ఏమి, అన్ని విషయాలు, నేనెవరు, ఎప్పుడొస్తాను, అన్ని విషయాలు క్లారిటీగా చెప్తున్నారు. సారా బాబా ఏదైతే జ్ఞానాన్ని ఇస్తారో దాని పట్ల పూర్తి అటెన్షన్ పెట్టి చదువుకోవాలి. పూర్తి అటెన్షన్ పెట్టాలి, ఇంపార్టెంట్. అటెన్షన్ అంటే ఏమి? క్రమము తప్పకుండా కరెక్ట్ సమయానికి సెంటర్కి వెళ్ళాలి, అటెన్షన్ పెట్టి చదవాలి. జ్ఞానం యొక్క 3వ నేత్రం ద్వారా మీ 84 జన్మలను తెలుసుకొని ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పావనంగా కావాలి. రావణుడి శాపము నుండి రక్షించుకునేందుకు ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి. పంచవికారాలను దానం ఇవ్వాలి. ఒక్క తండ్రి శ్రీమతం పైన నడవాలి. వరదానం: కిరీటము, తిలకము, ఈ రెండింటినీ ధారణ చేసి బాబ్దాదాకు సహాయకులుగా అయ్యే హృదయ సింహాసన అధికారులుగా కండి. కిరీటమేది? 1 పవిత్రత ప్రకాశ కిరీటము, 2 బాధ్యత కిరీటము. తిలకమేది? స్మృతి తిలకము, రాజ్య తిలకము. ఈ 2 తిలకము, కిరీటం 2 ధరించి బాబాకు సహాయకులుగా అయ్యే హృదయ సింహాసన అధికారులుగా కండి. బాబాకు మనం సహాయకుల. వివరణ: ఏ విధంగా ఎవరైనా సింహాసనం పైన కూర్చున్నప్పుడు వారికి తిలకము, కిరీటానికి గుర్తుగా ఉంటాయో, అదేవిధంగా ఎవరైతే హృదయ సింహాసన అధికారిగా ఉంటారో వారి మస్తకం పైన సదా అవినాశి ఆత్మిక స్థితి అనే తిలకం దూరం నుండే మెరుస్తున్నట్లుగా కనిపిస్తుంది. అవినాశి ఆత్మిక తిలకం దూరము నుండే మెరుస్తున్నట్లుగా కనిపిస్తుంది. సర్వాత్మల కళ్యాణం జరగాలనే శుభభావన వారి కళ్ళ ద్వారా, వారి ముఖము ద్వారా కనిపిస్తుంది. వారి ప్రతి సంకల్పము, మాట, కర్మ బాబా సమానంగా ఉంటాయి. సంకల్పం, మాట, కర్మ బాబా సమానంగా ఉంటాయి. స్లోగన్: సరళమైన స్మృతి కోసం సరళతా గుణాన్ని ధారణ చేయండి. సంస్కారాలను సరళంగా చేసుకోండి. ఎంత స్టిఫ్నెస్, కఠినమైన సంస్కారాలు ఉండకూడదు. సరళంగా కలిసిపోయేటువంటి సంస్కారాలు ఉండాలి. సరళ స్వభావిగా ఉండాలి. సరళంగా స్మృతి చేస్తే సరళ గుణం వచ్చేస్తుంది. సంస్కారాలు సరళంగా అయిపోతాయి. అవ్యక్త ప్రేరణ: సదా అచలంగా, స్థిరంగా ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఇది ఈ నెల శీర్షిక. ఈరోజు విషయం: ఎవరికైతే డ్రామా జ్ఞానం యొక్క శక్తి ప్రాక్టికల్ జీవితంలో ధారణై ఉంటుందో వారు ఎప్పుడూ అలజడిలేకి రారు. నథింగ్ న్యూ, ఏది కొత్తది కాదు అని నిశ్చింతగా ఉంటారు. అన్నీ కొత్తదే అని ప్రతి విషయంలోనూ నవీనత కోసం ఆలోచన చేస్తూ ఉంటారు. అలజడిలేకి రారు. సదా ఏకరసంగా, అచలంగా, స్థిరంగా తయారవ్వడానికి, సదా ఏకరసంగా, అచలంగా, స్థిరంగా తయారవ్వడానికి, ఇతరులను అలా తయారు చేయడానికి విశేషమైన శక్తి డ్రామా పాయింట్. గడిచిపోయిన విషయాలకు మాత్రమే డ్రామాను ఉపయోగించాలి.
జరిగే విషయాలకు డ్రామాను ఉపయోగించకూడదు. డ్రామాలో ఉంటే జరుగుతుందిలే, డ్రామాలో ఉంటే చేస్తాంలే. బాబా కూడా చెప్తారు కదా, డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను అని. డ్రామాను భవిష్యత్ కోసం ఉపయోగించకూడదు. డ్రామాలో ఉంటే ప్లేట్లో ఉన్న నాస్టా కానీ ప్లేట్లో ఉన్న భోజనం కానీ లోపలికి పోతుంది అని ప్రయత్నం చెయ్యకుండా కూర్చోండి. మీరు ఎప్పుడు తింటారు, ఎప్పుడు కడుపు నిండుతుంది అని ఆలోచించండి. పురుషార్థం అతి అవసరం. నేను కల్ప వెనకల కూడా చేసింటిని, ఇప్పుడు కూడా చేస్తాను, ఖచ్చితంగా అయి తీరుతాను అనే లక్ష్యం మన జీవితంలో ఉండాలి. అందుకే బాబా అంటున్నారు, విశేషమైన పాయింట్ అచలంగా ఉండడానికి, ఏకరసంగా ఉండడానికి, స్థిరంగా ఉండడానికి ఇంపార్టెంట్ డ్రామా. అందుకే నిన్నటి రోజున కూడా నిశ్చయ బుద్ధి ఆత్మ అంటే డ్రామా పైన నిశ్చయం కూడా ఒక నిశ్చయమే కదా. దీనిని శక్తి రూపంలో ధారణ చేసేవారు ఎప్పుడూ ఓడిపోరు. ఈ కళ్యాణకారి డ్రామాలోని ప్రతి దృశ్యంలో ఏదో ఒక కళ్యాణం ఇమిడి ఉంది. ఓర్పు కలవారిగా అయి సాక్షిగా ఉంటూ చూసే అభ్యాసం చేసినట్లయితే అచలంగా స్థిరంగా ఉంటారు. ఓర్పుగా ఉండాల. వెయిట్ అండ్ సీ. ఎంత మనం ఓపికతో ఉంటామో అంత ధీరజ్ కా ఫల్ మీఠా హై. నెమ్మదిగా ఉండేటువంటి ఫలము మధురంగా ఉంటుంది. మామిడి చెట్టు త్వరగా పంటనివ్వదు, లేదా పండ్లనివ్వదు. పండ్లను ఇచ్చేది ప్రారంభమైంది 10 ఏళ్ళు 12 ఏళ్ళ తర్వాత అంటే కంటిన్యూగా ఇస్తుంది. సో ఆ విధంగా టమాటా పండ్లు 6 నెలలకే వస్తాయి, 6 నెలలు వస్తాయి, అంతే కథ. సో అలాగే ఎవరైతే ఓపికగా ఉంటారో వాళ్ళు ప్రాప్తిని పొందుతారు. కన్నడలో సామెత ఉంది, తాళి ఎవరు బాళియాన, నిదానమే ప్రధానం. ఓర్పుగా ఉండాలా, సహించాలా, అప్పుడు మనకు అన్ని విషయాలు అవగాహన అవుతాయి. అచ్చా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా, ధన్యవాదాలు తండ్రి. తో ఈ నెలలో మన స్థితిని ఏకరసంగా స్థిరంగా చేసుకోవాలి. ఓం శాంతి.